తాతయ్య చూపిన బాట. కీర్తి 4వ తరగతి చదువుతుంది. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. పెరట్లో తోట పని చేస్తున్న వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి ఆయనకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆయన పాత కుండీలోని మట్టి తీసేసి అక్కడ ఉన్న వేరే మట్టిని అందులో నింపి మొక్కలు నాటుతున్నారు. కీర్తి పక్కనే ఉన్న బకెట్లో నుంచి మగ్గుతో నీళ్లు తీసి వాటికి కొంచెం కొంచెంగా పోస్తుంది. పని చేస్తూనే కబుర్లు చెప్పసాగింది చిన్నారి. తాతయ్య, మా క్లాసులో పింకీ ఉంది కదా, తాను రోజు నా పెన్సిల్ తీసుకొని తన పెన్సిల్ నాకిచ్చి రాసుకోమంటుంది. నేను ఇవ్వనంటే కోపంగా చూస్తుందంది కీర్తి. సరదాగా చేసి ఉంటుందిలే అమ్మా అన్నారు రామారావు. ఒకరోజు అయితే అలా అనవచ్చు, ప్రతిరోజు అలాగే చేస్తుంది. నా పెద్ద పెన్సిల్ తీసుకొని తన చిన్న పెన్సిల్ ముక్క నాకు ఇస్తుందని కాస్త బాధగా చెప్పింది కీర్తి. తన దగ్గర పెద్ద పెన్సిల్ లేదేమో, నువ్వు అమ్మను అడిగి ఒక పెన్సిల్ తీసుకెళ్ళి తనకు ఇవ్వు, అప్పుడు రోజు ఇవ్వాల్సిన పని ఉండదు అన్నారు తాతయ్య. అది కాదు తాతయ్య, తన దగ్గర పెద్ద పెన్సిళ్ళు ఉన్నా అవి దాచుకుంటుంది. అందరిని అడిగి ఇవ్వకపోతే కొడతానని భయపెడుతుంది. టీచర్కి చెబుతామని ఎవరైనా అంటే వాళ్ళను గిల్లేస్తుంది అంది కీర్తి. అప్పుడు మీరు టీచర్కు చెప్పకుండా ఏం చేస్తున్నారు? అలా చేయడం తప్పని తనకు చెప్పవచ్చు కదా అన్నారు తాతయ్య. అమ్మో, టీచర్కి చెబితే నేను కొట్టలేదు, నేను గిల్లలేదు, అబద్ధాలు చెబుతూ తానే ఏడుస్తుంది అంది కీర్తి. ఓ అలాగా అన్నారు తాతయ్య. అంతలో అక్కడే ఉన్న మట్టిలో నుంచి తేలు ఒకటి బయటకు వచ్చింది. దాన్ని చూసి అమ్మో తేలు తేలు అంటూ దూరంగా పరిగెత్తింది కీర్తి. రామారావు వెంటనే దాన్ని కొట్టబోయారు. కానీ అది ఆయనకు చిక్కకుండా చెట్ల కుబుల్లోకి వెళ్ళిపోయింది. అమ్మా కీర్తి, అది వెళ్ళిపోయింది, మరేం భయం లేదు, నేనున్నాను కదా, ఇలా రా అని పిలిచాడాయన. తాను చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చూసుకుంటూ కుండీల దగ్గరకు వచ్చింది. తేలు రాగానే ఎందుకలా దూరంగా పరిగెత్తావు? కీర్తిని అడిగారు తాతయ్య. అది కుడుతుందేమో అని భయం వేసింది, అందుకే అలా చేశాను తాతయ్య అని బదులిచ్చింది అమ్మాయి. నీకో విషయం చెబుతా విను అంటూ, ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాని నుంచి దూరంగా పరిగెత్తావు. దాన్ని స్వీయ రక్షణ అంటారు. నువ్వు తేలుని కొట్టగలిగితే కొట్టేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని భయపడుతూ అక్కడే నిలబడి ఇబ్బంది పడకూడదు అని వివరించాడాయన. ఆ మాటలు విని తాతయ్య, తేలు నీ చేతిలో కర్రను చూసి భయపడిందా అని కుతూహలంగా అడిగింది కీర్తి. తేలు కూడా దాని అది రక్షించుకోవడానికే పారిపోయింది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మనల్ని కుట్టేస్తుంది. నువ్వు తేలు విషయంలో ఎలాగైతే నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించావో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉండాలి. పింకీ నిన్ను గిల్లుతుందని నువ్వు భయపడడం తప్పు. ఆ అమ్మాయి భయపెట్టినప్పుడు తనను ఆపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆపలేకపోతే టీచర్కి మంచిగా వివరించి చెప్పాలి. ప్రతిసారి నీకు ఎవరు తోడుగా ఉండరు. నువ్వే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచే స్వీయ రక్షణ అలవాటు చేసుకోవాలని చెప్పారు తాతయ్య. కీర్తి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింది. సరే తాతయ్య, నేను ఇక నుంచి ఎవరికి భయపడకుండా నన్ను నేనే రక్షించుకుంటాను అంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.